హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్. సో డిసెంబర్ లోకి మనం ఎంటర్ అయ్యాం అండ్ నవంబర్ వాస్ వెరీ గుడ్ మంత్. సో ప్రాబ్లీ ఈ మంత్ కూడా అలానే ఉంటుందని మనం లెట్స్ హోప్. సో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ లో ఒక చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఫస్ట్ ఇనిషియల్లీ ఒక సెల్ ఆఫ్ కి గురవటం చూసాం మార్కెట్. సో ఓవరాల్ నిఫ్టీ చూస్తే కనుక 24,140 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 24,008 దాకా కూడా రావటం చూసాం. సో ఈ సెల్లింగ్ ఇనిషియల్లీ ఎందుకు వచ్చింది అంటే కనుక మనందరికి తెలిసిందే, వీకెండ్ లో ఏదైతే జీడిపి నెంబర్స్ అవన్నీ వచ్చాయో మేబీ అవి కొద్దిగా ఇనిషియల్లీ బేర్స్ కి ఛాన్స్ ఇచ్చాయి మార్కెట్ లో సెల్ ఆఫ్ కి గురవటానికి అని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ 1 hour లో అనూహ్యంగా బుల్స్ టోటల్ కంట్రోల్ తీసుకోవడం చూసాం మార్కెట్స్ ని. ఇన్ఫాక్ట్ ఒక స్టేజ్ లో 24,086 ఏదైతే ఉందో ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది అనుకుంది. సిగ్నిఫికెంట్లీ దాన్ని అబోవ్ క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అవటం చూసాం. ఈ 150 పాయింట్స్ రేజ్ అంతా కూడా పోస్ట్ 230 దగ్గరే మనకి రావటం చూసాం. దట్స్ బికాస్ ఆఫ్ షార్ట్ కవరింగ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు, లేదంటే ఇంకా సమ్ అదర్ స్టాక్స్ లైక్ ఈరోజు జెఫ్రీస్ దే మేడ్ ఏ పాజిటివ్ నోట్ ఇన్ సిమెంట్ ప్యాక్ లో పాజిటివ్ నోట్ అవుతుంటే టోటల్ సిమెంట్ ప్యాక్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇంకా అదర్ వే రౌండ్ చూస్తే కనుక మంత్లీ సేల్స్ నెంబర్స్ ఏదైతే ఆటోలు వచ్చాయో కొంచెం డిసప్పాయింట్ చేస్తే ఆ సెక్టర్ కొద్దిగా వీక్ ట్రేడ్ ఏదైనప్పటికీ నిఫ్టీ ఆల్మోస్ట్ ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక ఒక రెసిస్టెన్స్ జోన్ లోనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 24,351 ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత స్వింగ్ హై ఏదైతే ఉందో 24,537. సో ఈ 300 పాయింట్స్ జోన్ లోకి నిఫ్టీ ఎంటర్ అయినప్పుడు డెఫినెట్లీ ఫ్రెష్ బయింగ్ అనేది ఆగిపోయి మేబీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది అనుకుంటే కనుక 24,086 దగ్గర ఒక ఫస్ట్ సపోర్ట్ పాయింట్ ఉంది. అండ్ సేమ్ థింగ్ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 23,873 దగ్గర సెకండ్ సపోర్ట్ ఉంటుంది. సో ఓవరాల్ మార్కెట్ 23,800 నుంచి మేబీ 24,600 మధ్యలోనే ఈ వీక్ లో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. సో అప్పర్ సైడ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్ అని చార్ట్స్ సూచిస్తున్నాయి ఈ టైంలో. అండ్ ఇప్పుడే అనుకున్నట్టు జెఫ్రీస్ పాజిటివ్ నోట్ ఏదైతే సిమెంట్ ప్యాక్ లో ఇచ్చారో ఆ రెండు స్టాక్స్ బిగ్గెస్ట్ గెయినర్స్ గా చెప్పుకోవాలి. అల్ట్రాటెక్ సిమెంట్ అబౌట్ 4% పెరగటం చూసాం. అదేవిధంగా గ్రాసిమ్ ఒక 3.5% పెరిగింది. ఇక అదర్ మూవ్స్ లో మెటల్ స్టాక్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యి, అదాని పోర్ట్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇంకా టెక్నాలజీ స్టాక్స్ కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ చేశాయని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మారుతి నెంబర్స్ కొద్దిగా బెటర్ గా ఉండటంతో అది ఒక స్టాక్ 1.5% పెరగటం చూసాం. ఇంకా బిగ్ డాడీ రిలయన్స్ ఈ రోజు కూడా ఒక మంచి కాంట్రిబ్యూట్ చేసింది. సో 1.5% పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, బజాజ్ ఆటో, మేబీ బజాజ్ ట్విన్స్ రెండు కూడా ప్రాబ్లీ మెటల్స్ లో మనం ఇందాక జేఎస్డబ్ల్యూ, హిండాల్కో ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు ఇన్సూరెన్స్ కంపెనీస్ గా మనం పేర్కొనొచ్చు. ఎందుకంటే మళ్ళా గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయబోతుంది, లైక్ ఇండివిజువల్ యూనో ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళకి మల్టిపుల్ ఇన్సూరెన్స్ చేసే ఇది ప్రొవిజన్ ఇస్తారు అన్న ఒక టాక్ తోటి ప్రాబ్లీ ఆ స్పేస్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చూసాం. ఇంతకుముందు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు అంటే కనుక అతను ఓన్లీ ఎల్ఐసి లో ఒక కంపెనీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒక కంపెనీ ఈ షుడ్ టేక్, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక కంపెనీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లో. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రాబ్లీ అది సడలించి ఐ థింక్ దే కెన్ టేక్ నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్ లాగా ఒక న్యూస్ రావడం తోటి హెచ్డిఎఫ్సి లైఫ్ 2.5% క్రాక్ అయింది. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ 1% పడింది. ఇక అదర్ నేమ్స్ పిఎస్యూస్ కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి ఈ రోజు. సో ఎన్టీపీసీ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఇక బెస్ట్ పర్ఫార్మింగ్ అనుకున్న కోటక్, ఇండస్ఇండ్ లాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ పవర్ గ్రిడ్, అఫ్ కోర్స్ బిఈఎల్ ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లోనే మనకు వస్తాయి. ఇక ఆటో నేమ్స్ లో హీరో మోటార్, ఐషర్ మోటార్, 2-wheeler స్పేస్ లో కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా ప్రాబ్లీ ఆ రెండే కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. అండ్ అదర్వైజ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో కూడా టాటా కమ్యూనికేషన్, టాటా కన్స్యూమర్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇనిషియల్లీ చాలా వీక్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ అరౌండ్ 2 o'clock వరకు కూడా ఆల్మోస్ట్ 150-200 పాయింట్స్ డౌన్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ అనూహ్యంగా క్లోజింగ్ వచ్చేసరికి ప్లస్ అబౌట్ 50 పాయింట్స్ దగ్గర క్లోజ్ అవటం చూసాము. సో కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఈ రోజు ఓపెనింగ్ చూస్తే 52,087 ఏదైతే 52,000 దగ్గర ఓపెన్ అవటం చూసాం, ఒక చిన్న గ్యాప్ అప్ తోటి. దాని తర్వాత 51,693 దాకా కూడా వీక్ అవటం చూసాం. సో ఈ వీక్నెస్ అనేది మనకి గ్యాప్ ఏదైతే మనం అనుకున్నాం ప్రీవియస్లీ 51,774 అండ్ 51,271 ఏదైతే 22nd నవంబర్ లో ఫామ్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేస్తుంది అన్న ఒక ఫీల్ ఇవ్వటం తోటి ప్రాబ్లీ ఇంకా సెల్లింగ్ గ్రోత్ ఉన్న టైంలో బుల్స్ ఒక అగ్రెసివ్ గా రావటం చూసాం. ఇనిషియల్ స్టేజ్ లోనే గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నంలోనే దాన్ని ఇమీడియట్లీ
బుల్స్ అగ్రెసివ్ గా బ్యాంక్ నిఫ్టీని పైకి తీసుకొచ్చేయటం చూసాం, అది కూడా లాస్ట్ 1 hour ఆఫ్ సెషన్స్ లో. సో ఏదైనప్పటికీ మనకి అల్టిమేట్లీ ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ రావాలంటే 52,817 పైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ దట్ విల్ యాక్ట్ ఎస్ ఎ వెరీ వెరీ కీ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఒక 600 పాయింట్స్ పైన ఒక కీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఆ స్టేజ్ లో సెల్లింగ్ కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సపోర్ట్ పాయింట్ కూడా మనకి 51,270 ఏదైతే గ్యాప్ లో ఉందో అక్కడ ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 51,200 నుంచి 52,800 మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ కూడా కొనగడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో బై డిప్స్ స్ట్రాటజీని అవలంబించాలి. ప్రాబ్లం బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే కనుక ఓన్లీ ఫ్యూ స్టాక్సే ప్రాబ్లీ ట్రాక్షన్ చూపిస్తుంది. సో ఎప్పుడు వచ్చినా కూడా ఆ స్టాక్స్ లోనే ఎక్కువ మూవ్మెంట్ అనేది వస్తుంది. అఫ్ కోర్స్ మధ్య మధ్యలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కింద అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఈరోజు గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ద బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు. దీనికి మనకి అందరికి తెలిసిందే 30% వెయిటేజ్ ఉన్న స్టాక్ ఇది బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో, అండ్ 0.4% దాకా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఐడిఎఫ్సి అండ్ యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ స్వల్పంగా పెరగటం చూసాం. సో ఈరోజు బిగ్గెస్ట్ లూజర్ చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ 0.8%. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మూవ్మెంట్ ఎక్కువ లేదు కాబట్టి మనకి పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక స్టాక్ చాలా తక్కువనే పడ్డాయి ఈరోజు. సో అదర్ పిఎస్యు నేమ్స్ లైక్ ఎస్బీఐ, కెనరా అండ్ బిఓబి స్వల్పంగా వీక్ అవటం మనం చూసాం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లో మనకి వెళ్ళి చూస్తే కనుక ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో ఏదైతే మనం చూసామో ట్రెండ్, అదే ట్రెండ్ ఎఫ్ఎండోలో కూడా మనం కనపడుతుంది చూసాం. సో సిమెంట్ ప్యాక్ ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో నేమ్స్ లైక్ జేకే సిమెంట్ అండ్ అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అపార్ట్ ఫ్రమ్ అల్ట్రాటెక్ ఏదైతే ఎఫ్ఎండో నేమ్స్ సారీ నిఫ్టీ నేమ్స్ లో ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా పెరగటం చూసాం. ఇక గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లో ప్రాబ్లీ ఈ రోజు కొద్దిగా జోరు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్యాస్ ప్రైజెస్ ఒక 1.5-2 రూపీస్ పర్ లీటర్ పెంచుతారు అని ఒక టాక్ రావడం తోటి ఇన్ని రోజుల్లో బెట్ అండ్ డౌన్ ఉన్న స్టాక్స్ లైక్ ఐజిఎల్, ఎంజిఎల్ ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 5% మనకు పెరగటం చూసాం. ఇక న్యూ లిస్ట్ ఎంట్రన్స్ లో ప్రాబ్లీ కొన్ని నేమ్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. రోజు ఇన్సూరెన్స్ సెక్టర్ లో పాలసీ బజార్ ఒక 5% అప్ మూవ్ అవటం చూసాం. క్యాంప్స్ ఒక 3.5% అప్ మూవ్ అవటం చూసాం. ఇక మ్యాక్స్ హెల్త్ అబౌట్ 2% పెరగటం చూసాం. ఇక ఓల్డ్ నేమ్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ రియాలిటీలో ఈరోజు ఒక మంచి అప్ మూవ్ అవటం చూసాం. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ కానీ, ప్రెస్టీజ్ ఏదైతే న్యూ ఎంట్రెంట్ ఆఫ్ ఎఫ్ఎండోలో ఉందో, లోతా కానీ ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 5% దాకా పెరగటం చూసాం. శ్రీ సిమెంట్ అండ్ అదర్ సిమెంట్ ప్యాక్ లో ఇవి కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యాయి ఈరోజు. ఇక పివిఆర్ ఐనాక్స్ ఈ రోజు ఒక 2.5% పెరగటం చూసాం. దీనికి ప్రధాన కారణం మన పుష్ప 2 రిలీజ్ అవుతుంది అన్న ఒక టాక్ రావటం తోటి, అండ్ దాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చాలా బాగుంటాయి అన్న ఒక టాక్. ఐ థింక్ 5th December కి ఆ మూవీ రిలీజ్ అవుతుంది. మేబీ ఆ టాక్ వల్ల పివిఆర్ ఆల్రెడీ లాస్ట్ 7 సెషన్స్ లోనే ఈ స్టాక్ మనకు చూస్తే కనుక 6 to 7 సెషన్స్ లో 1430 నుంచి ఆల్మోస్ట్ 1580 దాకా పెరగటం చూసాం. క్లోజ్ టు ఒక 10% అప్ మూవ్ వచ్చింది. సో మేబీ ఈ స్టాక్ ఇంకా ఇక్కడ నుంచి కూడా 1612 ఆర్ 1650 అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ స్వింగ్ హై చూస్తే కనుక 1658. సో ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో మనం పెట్టుకోవాలి. ఇక బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు డిక్సన్ గా చెప్పుకోవాలి. సో ఐ థింక్ ఒక న్యూ హై దగ్గర కూడా ఫామ్ అయింది, క్లోజ్ అయింది స్టాక్. అండ్ దీనికి ప్రధాన కారణం ఏంటంటే కనుక వాళ్ళ పిక్సెల్ ఫోన్స్ ఏవైతే గూగుల్ ఉందో అవి బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఆర్డర్ వచ్చిందని న్యూస్ తోటి. సో ఈ స్టాక్ కూడా ఒక 6.5% దాకా కూడా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ప్రాబ్లీ మనం వెళ్ళి చూస్తే కనుక ఎఫ్ఎండో నేమ్స్ లో అగైన్ ఇక్కడ అదానీస్ ఏవైతే న్యూ ఎఫ్ఎండో ఎంట్రన్స్ వచ్చాయో, అదానీ గ్యాస్ లిమిటెడ్ కానీ, అదానీ సోల్ కానీ రెండు కూడా ఒక 5 to 5.5% పడుతుంది చూసాం. ఇక కంటిన్యూస్ సెల్లింగ్ మనకి లాస్ట్ వీక్ లో కూడా ఎప్పుడైతే 29th November లో వచ్చిందో ఫస్ట్ డే ఆఫ్ ఎఫ్ఎండోలో పూనావాలా ఇది ఎక్స్టెండింగ్ లాసెస్ అనేది రోజు చూసాం ఒక 3% పడింది. ఇన్ఫాక్ట్ బిఎస్సి కూడా ఒక 2.5% క్రాక్ అవటం చూసాం. ఒక కేపీఐటీ, ఎల్ఐసి లాంటి స్టాక్స్ లో కూడా స్వల్ప నష్టాలే రావటం చూసాం. క్యాపిటల్ గుడ్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో కమిన్స్ వాటిల్లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక ఐఆర్ఎఫ్సి కానీ, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఇన్ఫాక్ట్ ఫ్రంట్ లైన్ లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతాం చూసాం. సో న్యూ ఎంట్రన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్జేవిఎన్ కానీ, ఎస్బీఐ లైఫ్ ఇవి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఆటో నెంబర్స్ రియాక్షన్ తోటి అశోక్ లీలాండ్ అండ్ ఎస్కాట్స్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతాం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్తే కనుక ఓల్డ్ బాయ్స్ ఆర్ బ్యాక్ అన్నట్టు చాలా స్టాక్స్ ఈ రోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో ఇవన్నీ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ మనం చూస్తే కనుక సో నెల్కో ఈరోజు 17% పెరిగింది. ఈ స్టాక్ మనం చూస్తే కనుక 1330 నుంచి ఆల్మోస్ట్ 840 దాకా పడింది. ఈ రోజు ఒక 17% పెరిగినాక 1218 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా పోకర్నా
సో ఒక న్యూ హై దగ్గరలోకి అటెంప్ట్ చేసినప్పటికీ ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 1170. ఇన్ఫాక్ట్ ఒక న్యూ హై పైననే క్లోజ్ అవుట్ అని చూసాం ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ నెక్స్ట్ ఫాల్ వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక అదర్ నేమ్స్ లైక్ నోవా అగ్రి కానీ, ఏజీఏ గ్రీన్ ప్యాక్ కానీ, జేకే పేపర్ కానీ, హిమ్మత్ సింధే, సూవెన్, క్యాప్స్టన్, సిమెంట్ ప్యాక్స్ లో సాగర్ సిమెంట్ లాంటి స్టాక్స్ లో హ్యాఫ్లే ఒక న్యూ హై, ఈరోజు అగైన్ ఒక ఫ్రెష్ హై సిట్ అవుట్ అని చూసాం. సో ప్రాబ్లీ లా పోలా ఒక 5% పెరగటం చూసాం. అండ్ సుజలాన్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈరోజు 5% అప్పర్ సర్క్యూట్ లో ఉంటుంది విషయం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ తోటి కొన్ని స్టాక్స్ దే కమ్ డౌన్ అని చెప్పొచ్చు. సో పిఎస్పి ప్రాజెక్ట్స్ కానీ, మ్యాప్ మై ఇండియా, స్టార్, ఈ స్టాక్ ఫార్మా స్పేస్ లో అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. ఈ రోజు ఒక 3% గివ్ అప్ చేయడం చూసాం. అదేవిధంగా జాక్సన్ ఫార్మా ఒక 3.5% పడుతుంది చూసాం. అండ్ నోవా అగ్రి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఆల్మోస్ట్ 10% పెరిగిన స్టాక్ ఈ రోజు ఒక 30% అంటే 3% రిట్రేస్ అవుట్ అని చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ పవర్ మెక్ కానీ, పారాదీప్ కానీ, లోకేష్ మెషిన్స్ కానీ, సేమ్ అదర్ నేమ్స్ లైక్ ఓలా ఎలక్ట్రిక్, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ అటెండ్ అవుతుంది. సో వన్ స్టాక్ గురించి మనం చెప్పుకోవాలి ఈరోజు పెరిగిన వాటిల్లో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఈ స్టాక్ మనకి ఈరోజు ఒక 6% అప్ మూవ్ లో అరౌండ్ 93-94 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఇనిషియలీ మనకి వీకెండ్ రోజు వచ్చింది 32% మార్కెట్ షేర్ కోల్పోయింది అన్న స్టాక్ ఈ రోజు గ్యాప్ డౌన్ తోటి ఆల్మోస్ట్ 83-84 దగ్గర ఓలా ఎలక్ట్రిక్ లిస్ట్ అయింది, ఐ మీన్ ఓపెన్ అయిన స్టాక్. సో అనూహ్యంగా ఐ థింక్ మిడ్ సెషన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది అబౌట్ 90 పైన క్లోజ్ అవుతూ, ఇన్ఫాక్ట్ క్లోజింగ్ వాజ్ వెరీ స్ట్రాంగ్ గా అరౌండ్ 93.5 దగ్గర క్లోజ్ అవుతుంది విషయం. సో దీనికి ప్రధాన కారణం ఇనిషియల్లీ 33% మార్కెట్ షేర్ డౌన్ ఉన్న కూడా మేనేజ్మెంట్ వచ్చి వాళ్ళు ప్రాబ్లీ వాళ్ళ స్టోర్ కౌంట్ ని పెంచుతున్నారు, 600 నుంచి 2000 చేస్తున్నారు అన్న ఒక టాక్ రావుతుంటే ఈ స్టాక్ లో బుల్లిష్ కొనసాగింది. బట్ స్టిల్ ఇది 200 మూవింగ్ యావరేజ్ అయితే 92.5-93 ఉందో అక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ అయితే తీసుకోవటం మనం చూస్తున్నాం. సో ఈ స్టాక్ ని మనం ప్లే చేయాలంటే అట్లీస్ట్ ఇది 96 పైన క్లోజ్ అయితేనే మేబీ 104-106 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మన స్టాప్ లాస్ 87 దగ్గర ఉంటుంది. కాబట్టి ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయడం ఇట్స్ గుడ్ ఐడియా అని ఉద్దేశం. సెకండ్ థింగ్, మార్కెట్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఇంకా రావట్లేదు మనకి. ఇన్ఫాక్ట్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రిజిమే ఇంకా సాగుతుంది. నిఫ్టీ ఒకవేళ హైయర్ హైస్ రిజిమీకి రావాలంటే 24,550 పైన క్లోజ్ అవ్వాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 52,800 పైన క్లోజ్ అవుతానే డిసైసివ్లీ అది కూడా అప్పుడు ఒక ఫ్రెష్ అప్పర్ ర్యాలీ ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. మేబీ అప్పర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు సెల్ అనే మా ఉద్దేశం. సో గుడ్ థింగ్ ఏంటంటే విక్స్ ఏదైతే ఉందో మొన్నటి దాకా 17.18 ఉంది, కొద్దిగా కూల్ అవుతూ 14.5 దాకా రావటం చూసాం. ఈవెన్ విక్స్ కూడా ఇంకొద్దిగా కూల్ అయింది 12.5 వస్తే కనుక మేబీ మార్కెట్ లో అన్సర్టనిటీ ఆర్ మేబీ ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.